శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎందుకో తెలియదు బిడ్డ, నీతో ఈ మాట రహస్యంగా చెప్పాలని ఉంది. ఎవరికి తెలియకుండా అన్ని తలుపులు మూసి మరీ రహస్యంగా వినుతల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఏ దిక్కును చూసినా మోసాలు వెంబడిస్తున్నాయా? ఎటు చూసినా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసిగి చెంది నీ మనసు ఆందోళన పడుతుంది కదా బిడ్డ. నిన్ను చుట్టుముట్టి ఉన్న కష్టాల నుంచి నిన్ను కాపాడి ఆ కష్టాలని దరి చేరకుండా తరిమి కొట్టాలని నీ బాబా నీ దగ్గరికి వచ్చానమ్మా. అంతేకాకుండా ఇక నీ జీవితంలో ఏ కష్టం కూడా నీ దరికి చేరకుండా ఒక రహస్యం చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను. అది చెప్పిందంతా కూడా పూర్తిగా వినిబిడ్డా. నేను చెప్పేది ఎవరి దగ్గర పంచుకోకుండా అనుసరించి ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు తల్లి. ఎవరి దగ్గర కూడా నీ విషయాలను చెప్పుకోవద్దు. అన్ని సమస్యలకు పరిష్కారాలు చూపి ఒక మంచి జీవితాన్ని, అలాగే మంచి మార్గాన్ని చూపుతాను. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మనసు పడ్డది, ఆశపడ్డది నీకు దొరకాలంటే కొంచెం ఓపికగా ఉండాలమ్మా. కొంచెం కష్టపడాలి కూడా. కష్టాలన్నీ నిన్ను వెంబడిస్తున్నాయని చెప్పి ఎప్పుడు కూడా వెనకంజ వెయ్యొద్దు. నీ జీవితంలో మార్పు కావాలంటే కొన్నింటిని దాటి వస్తే దాన్ని అందుకోగలం బిడ్డ. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లను చూసి ఇక మంచి కాలం అనేది నాకు రాదా అని దిగులు చెందిన నీకు మంచి కాలం ఆరంభమైంది. నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా, ఆ విషయాన్ని నువ్వే గుర్తించుకొని ఎలాంటి కష్ట నష్టాలు, ఒడిదుడుకులను దాటుకుంటేనే కదమ్మా నీకు మంచి జీవితం అనేది వస్తుంది. కష్టాలను, అవమానాలను, అలాగే కన్నీళ్లను, సంతోషాలను అన్నింటినీ దాటి వస్తేనే కదా మంచి జీవితాన్ని నువ్వు చేరగలవు. కష్టం ఒక్కటి అనుభవించిన తర్వాత ఇక నుంచి నీకు మంచి కాలం అనేది ఆరంభమైంది తల్లి. మంచి జీవితం జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీకు అదృష్టాన్ని పెద్ద మొత్తంగా అందుకోబోతున్నావు. నువ్వు గెలవాలంటే ఏం చేయాలో తెలుసా తల్లి? అది నీ వల్లేమీ కాదు. నువ్వు చెయ్యలేవు, నువ్వు పైకి ఎదగలేవు అనుకున్న వాళ్ళ ముందు ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే బిడ్డ. నువ్వు గెలవాలి, నువ్వు ముందుకు నడవాలి. నీ జీవితంలో అందనంత స్థాయిలో ఉండాలనే మాటలు మాత్రమే కాదు, నీ జీవితంలో వినిపించేది గెలవాలి. నువ్వు తప్పకుండా గెలవాలి తల్లి. ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు నీ జీవితంలో ఓర్వలేని వాళ్ళు ఎందరో ఉంటారు కదా, వాళ్ళందరి ముందు నువ్వు తలెత్తుకొని నిలబడేలా నువ్వు గెలిచి చూపించాలమ్మా. అలాంటప్పుడు నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకో. నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకొని మౌనం పాటించు బిడ్డ. ఆ కోపమే నిన్ను ఎంతకైనా దిగజారుస్తుంది. ఆ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలంటే నువ్వు మౌనం పాటించడం వల్ల ఆ మౌనం అనేది నీ జీవితంలో ఎంత ఎత్తులో నిలబడుతుందో. ఎవరినైనా నిన్ను దూరం పెట్టారంటే దూరంగానే ఉండు. దూరం వెళ్ళిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నీ బాబా నేను చేస్తాను కదా. నువ్వు గెలవాలంటే ముందుగా నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవాలమ్మా. నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకొని మౌనం పాటించాలి. నిన్ను కోపమే ఎంతకైనా దిగజారుస్తుంది. ఆ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలంటే మౌనం పాటించాలి. ఆ మౌనం నీ జీవితంలో ఎంత మంచి మార్పు తీసుకొస్తుందో అసలు నువ్వు ఊహించవు బిడ్డ. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక్కొక్కటిగా మారుతాయి. ఇంకేమీ కూడా ఆలోచించవద్దు. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నీకు ఎలాంటి దిగులు అనేది అవసరం లేదు తల్లి. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను చిన్న చూపుగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముందు తలెత్తుకొని నిలబడే రోజు కూడా వచ్చిందమ్మా. నువ్వు ఎప్పుడు కూడా ఎవరో ఏదో అన్నారని కృంగిపోకు. బాధగా ఉందని కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డ. ఆ కన్నీరే నీకు బలహీనత అవుతుంది.
నువ్వు ఎప్పుడు కూడా ఓపిగ్గా ఉండాలి. ఈ బాబాని తలుచుకుంటూ ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలని ధైర్యంగా గెలిచి నిలిచి పోరాడాలి. నువ్వు మంచి స్థాయిలో ఎదుగుతావు. నువ్వు మంచి స్థాయికి ఎదగాలన్నా కూడా శ్రమించాలి బిడ్డ. వాటన్నిటినీ కూడా నువ్వు దాటగలిగి వచ్చినప్పుడు ధైర్యంగా నువ్వు నిలబడే శక్తి కూడా నీకు ఉండాలి. అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుసా బిడ్డ? ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం అది నీ తప్పే. నీ నమ్మకాలను నిలబెట్టిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదమ్మా. ఎవరైనా వాళ్ళ స్వభావం కోసమే చూస్తారు, ఆలోచిస్తారు. వాడు మోసం చేశారని, వీళ్ళు మోసం చేశారని మరి ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? నిన్ను నువ్వు నమ్ముకో. కేవలం నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకోవాలి బిడ్డ. ముందు నుంచి అలా పోరాడడం నేర్చుకుంటే రేపు నువ్వు గెలిచినా ఓడినా ఏదేమైనా సరే కారణం నువ్వే అవుతావమ్మా. అప్పుడు నువ్వు ఎవరిని కూడా దూషించాల్సిన అవసరం కూడా ఉండదు. అవునా తల్లి? మనిషి జీవితం అంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తుంది తల్లి. ఎప్పుడు కూడా తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే అసలైన జ్ఞాని. చేసుకోలేనివాడు అజ్ఞాని. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడనేది ఎంత నిజమో, డబ్బు లేకపోతే ఈ లోకంలో నువ్వు బ్రతకలేవనేది కూడా అంతే నిజం. డబ్బు అలాంటిదమ్మా. బిడ్డ, ఈ రోజుల్లో వాణ్ణి ఎలాగైనా తొక్కి అణగదొక్కాలి అని అంటే వాడు స్థలాలు కొంటున్నాడు, పొలాలు కొంటున్నాడు, భూములు కొంటున్నాడు, భార్యకి నగలు నట్రా చేస్తున్నారు. మా ముందరే పెరిగి ఇప్పుడు మాకంటే పై స్థాయికి పోయి మాకంటే ఎక్కువగా ఎదిగిపోతున్నాడు. వీణ్ణి ఎలా అయినా సరే కిందకు తొక్కేయాలని చెప్పి ఎంతోమంది మనుషులు నిన్ను అణగద్రొక్కాలని చూస్తూ ఉన్నారు. నువ్వు ఏమీ కూడా కంగారు పడకు బిడ్డ. వాళ్ళని ఆ భగవంతుడే తొక్కేస్తాడు. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు కానీ, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు కానీ, అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళని నీడ కూడా నువ్వు నమ్మకూడదు బిడ్డ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ రోజుల్లో అందరూ కూడా నీ ముందు నువ్వంటే ప్రాణంలాగా నవ్వుతూ నటిస్తున్నారు. నీ వెనక నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని గోతులు తీయాలని చూస్తున్నారు బిడ్డ. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నీ మీద నువ్వు ద్వేషం పెంచుకునే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఒక్కసారి నువ్వు బయటకు వచ్చి చూడు. నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తూ క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న వాళ్ళని చూడు. 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండి కూడా స్థిమితంగా కూర్చొని 4 మెతుకులు కూడా తెలియలేని వాడి దౌర్భాగ్యాన్ని చూడు తల్లి. ఎప్పుడూ వ్యామోహంలో బ్రతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చుని ఉన్నదాని ఆనందాన్ని గుర్తించలేని వాళ్ళని ఒక్కసారి చూడు తల్లి. నీకేం తక్కువ? నెలకి ఎంతో కొంత సంపాదన ఉంది కదా. నువ్వు, నీ కుటుంబం, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఎప్పుడు కూడా నీకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తల్లి, అది వడ్డీతో సహా. అందుకే బిడ్డ, ఈ విషయాలన్నీ నా బిడ్డకి చెప్పాలని పరుగు పరుగున నిన్ను మాత్రమే ఎంచుకుని మరీ చెప్తున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.